అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి 133 గజాల్లో నార్త్ ఫేసింగ్లో ఉన్న డూప్లెక్స్ ఇల్లు చూస్తున్నామండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 133 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ చూస్తున్నామండి. ఇంటి ముందర సిమెంట్ రోడ్డు ఉందండి. ఇది మెయిన్ రోడ్డుకి జస్ట్ సెకండ్ బిట్ అండి. రాధికా నుంచి దమ్మాయిగూడ వెళ్ళే మెయిన్ రోడ్డుకి జస్ట్ సెకండ్ బిట్. డూప్లెక్స్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఓన్లీ సింగిల్ రూమ్ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కలిపి డూప్లెక్స్ హౌస్ అండి. ర్యాంప్ మొత్తం గ్రానైట్లో డిజైన్ చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. 133 గజాల్లో ఉన్న డూప్లెక్స్ ఇల్లు చూస్తున్నామండి మనం ఈరోజు. ఇది కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారండి. కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. ఫాల్ సీలింగ్ కూడా చేసిందండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేసున్నారు. పార్కింగ్ ఏరియాలో వచ్చిన పిల్లర్స్ అన్నీ కూడా టైల్స్తో క్లాడింగ్ చేసున్నారు. ఇది గేట్ పిల్లర్ మొత్తం కూడా గ్రానైట్తో డిజైన్ చేశారండి. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. ఇది లిఫ్ట్ చూస్తున్నారండి. పన్నెండు ఫీట్ల గేట్ యూజ్ చేశారండి. ఈ ఇంటికి 12 ఫీట్లతోని గేట్ పెట్టున్నారు. పెద్ద గేట్ పెట్టున్నారు. ఇది లిఫ్ట్ చూస్తున్నారండి. ఈస్ట్ ఖాళీ స్థలం ఇచ్చున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ ఒక రూమ్ మాత్రమే ఇచ్చారండి. అది కూడా పెద్ద రూమ్ ఇచ్చున్నారు. ఇది లిఫ్ట్ అండి. ఇది కామన్ బాత్రూమ్. అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ ఒక రూమ్ మాత్రమే ఇచ్చారండి. ఆ రూమ్లో వెళ్ళి చూద్దాం. సింగిల్ రూమ్ ఉంది. దీంట్లోనే ప్లాట్ఫామ్ కూడా ఇచ్చున్నారు. ఈ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చున్నారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు. డైవర్టర్స్ యూజ్ చేశారండి లోపల వాల్ మిక్స్డ్ బదులుగా. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఈ స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ అండ్ టైల్స్తో డిజైన్ చేశారు. ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇచ్చున్నారండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ డిజైన్ పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్తో ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు. ఈ వాల్ మొత్తం కూడా టైల్స్తో క్లాడింగ్ చేశారండి. ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అండి. ఇది హాల్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ యూజ్ చేశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డూప్లెక్స్ హౌస్ అండి మనం చూస్తుంది. డైనింగ్ హాల్, ఓపెన్ కిచెన్, యూ షేప్లో ప్లాట్ఫారం ఇచ్చున్నారండి. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. 4 feet హైట్ వరకు టైల్స్ వేసున్నారు. ఇది వాష్ ఏరియా అండి. కిచెన్ పక్కనే వాష్ ఏరియా ఇచ్చున్నారు. నూట 133 గజాల్లో కట్టిన ఇల్లు అండి మనం చూస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ టు సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ హౌస్ ఇచ్చారు. పేరెంట్ బెడ్రూమ్ చూస్తున్నారండి. విండోస్ అన్నీ కూడా గ్రానైట్తో ఫ్రేమింగ్ చేయించారు. అటాచ్డ్ బాత్రూమ్ అండి. పేరెంట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు.
డూప్లెక్స్ స్టెప్స్ అండి, ఇంటర్నల్ స్టెప్స్. సెకండ్ ఫ్లోర్ అండి, డూప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్. హాల్ చూస్తున్నారు. ఇది పూజా రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి మనకి రాధికా మూవీప్లెక్స్ 3.5 km ఉంటుందండి. సైనిక్పురి క్రాస్ రోడ్ 4.6 km ఉంటుంది. ఈసీఎల్ క్రాస్ రోడ్ 4.1 km ఉంటుంది. అలాగే చెర్లాపల్లి రైల్వే స్టేషన్ 9.2 km ఉంటుందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారండి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 14 km ఉంటుంది. హైటెక్ సిటీ 29 km ఉంటుందండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా ఉంది, సపరేట్గా ఇచ్చారండి. డ్రెస్సింగ్ ఏరియా బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్కి డ్రెస్సింగ్ ఏరియా సపరేట్గా ఇచ్చున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్ అండి. లిఫ్ట్ చూస్తున్నారు, సెకండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ చూస్తున్నారు. హాల్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఇది ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. లాఫ్ట్ కూడా ఇచ్చున్నారండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి. డ్రెస్సింగ్ ఏరియా, చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేసున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి హాల్ అండి. హాల్ నుంచి బాల్కనీలోకి వెళ్తున్నాం. ఇది బాల్కనీ అండి, రోడ్ వ్యూ బాల్కనీ. మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. అలాగే టెర్రస్కి వెళ్దామండి, బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం. నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ 133 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ డైమెన్షన్ 30/40, టోటల్ స్లాబ్ ఏరియా 3500 స్క్వేర్ ఫీట్స్ అండి. జస్ట్ నియర్ సాకెట్ టవర్స్ అండి. సాకెట్ టవర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. కాప్రా మున్సిపాలిటీ, హైదరాబాద్ అండి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,75,00,000, 1,75 lakhs అండి. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224388 నెంబర్కి కాల్ చేయండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.